హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లక్కీ. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సాంబార్ కారం, గొడ్డు కారం తయారీ విధానంతో పాటు అన్ని మసాలాలు వేసి ఫ్రెష్గా ఇంట్లో మనం సిద్ధం చేసుకొని మిషన్కి ఎలా పట్టించాలో ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేశానండి. వీడియో ఫుల్గా చూసేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర నుంచి 2 కేజీలు ఎండుమిరపకాయలు అయితే పంపించారు కారం కోసం అత్తయ్య. ఇంకా ఆ మిరపకాయలన్నీ కూడా 2-3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టాను. అనుకోకుండా వర్షం వచ్చేసరికి అవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇంట్లోనే మొత్తం క్లీన్ చేసుకున్నాము. తొడాలు తీసి కూడా కొంతమంది ఎండబెడతారంట. నేనైతే 2 రోజులు ఎండబెట్టిన తర్వాత తొడాలు తీశాను. మళ్ళీ తర్వాత కూడా వర్షం పడింది కదా అని 2-3 రోజులు అయితే ఎండబెట్టాను. ఇంకా తొడాలు తీసేసి తాళ్ళమిరపకాయలు ఏరుకొని ఇదంతా క్లీన్ చేసుకునేసరికి 2 అవర్స్ అయితే పట్టిందండి. ఇంకా 2 కేజీల మిరపకాయలకి 1/4 కేజీ దాకా తాళ్ళమిరపకాయలు అయితే పోయినాయి. ఇంకా హాల్లోనే వేసేసుకొని ఇలా తొడాలు ఒలిచి శుభ్రం చేసుకున్నామన్నమాట. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి మంచి మిరపకాయలు తీసుకొని చాలా ఎంత ఓపికగా మనం కారానికి రెడీ చేసుకుంటామో అంత టేస్టీగా కర్రీస్ అయితే బాగుంటాయి. ఇంకా ఇలా నీట్ చేసుకొని కారం తీసుకోవాలని తెలియక నేనైతే ప్యాకెట్లు కారం కొనేదాన్ని. అత్తయ్య పంపించినా కూడా 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఎత్తుక్కునే వాళ్ళం కారం కోసం. ఇంకా కొంటాం డబ్బులన్నీ కూడా చాలా వేస్ట్ చేశాము. సో అందుకని ఒక వారం పని అయినా సరే ఇలా రెడీ చేసుకుందాంలే అన్నట్టు ఒక 2 సంవత్సరాల నుంచి అయితే నేను కారం పట్టించుకుంటున్నాను. ఇంక తాళ్ళమిరపకాయలు అన్నీ కూడా ఇదిగో పక్కన పెట్టేసాం చూడండి. 1/4 కేజీ వరకు వచ్చినాయి. ఇంక ఇవైతే 1700 గ్రాములు తేలినాయి అనమాట. ఇక ఈ 1700 గ్రాములు మిరపకాయలని కారానికి అయితే రెడీ చేసాము మిషన్కి పట్టించడానికి. దీనికి సంబంధించిన మసాలాలు కూడా మనం సిద్ధం చేసుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. నేను ఇప్పుడు చెప్తున్న కొలతలు కేజీ సాంబార్ కారానికండి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను, అదే కొలతలు చెప్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ తోటి ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల వరకు జీలకర్ర అనమాట. ఇది ప్యాకెట్ అలాగే 50 గ్రాములు ఉంది. సో ఇంకా ప్యాకెట్ తెప్పించేశాను. 20 గ్రాముల వరకు మెంతులు. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా 1 కేజీ వరకు మాత్రమే. ఇంకా ఆ తర్వాత అదే గ్లాస్ తోటి కల్లుప్పు తీసుకున్నాను. మనం ఎలాగూ కూరల్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులో నేను ఎక్కువ ఉప్పు అయితే వేయడం లేదు. మరీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా 1 గ్లాస్ మాత్రం ఉప్పు తీసుకున్నాను. 10-15 దాకా వెల్లుల్లిపాయలు అనమాట, చిన్నులపాయలు. ఇంకా దాంతోపాటు ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా తీసుకున్నాను. ఉప్పు కరివేపాకు 2 కలిపి వేపుతాను అనమాట బాండీలో. ఆ తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ ఎండబెట్టుకోవాలి. ఇంకా బాండీ బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ధనియాలు వేసి దగ్గరుండి వాసన రాకుండా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ధనియాలు ఎంతవరకు వేగాలంటే ఒకటి పట్టుకొని చూస్తే టక్ అని సౌండ్ వచ్చేలాగా వేగాలన్నమాట. లేకపోతే అక్కడ మిషన్ దగ్గర పడవు. మాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి అతను చెప్పాడు, ఈ బాగా యాపాలమ్మా, ఇది మిషన్ పడట్లేదని. సో అందుకని ఈసారి జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి చేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర మెంతులు కూడా అలాగే మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఆ వేడిపోయేంత వరకు కూడా మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇంకా వేపాం కాబట్టి ఎండలో అవసరం లేదు అనుకోకూడదండి. కొంచెం మెత్తబడకుండా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకొని ఎండలో పెట్టుకున్నాను. ఇక దాంతోపాటు ఉప్పు కరివేపాకు కూడా ఒక వేడి తగిలేంత వరకు కూడా ఉప్పుని వేపుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేనైతే ఎక్కడా కూడా చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఓన్లీ మామూలు నార్మల్ బాండీలో వేయిస్తున్నాను అంతే. ఉప్పు కూడా ఆ తడి అంతా పోయి పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేపాలి. ఒక వేడి తగిలితే సరిపోతుందండి. చిన్నులపాయలు కూడా మొత్తం ఇలా నీట్గా ఒలిచి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మన కారానికి మొత్తం అయితే మసాలాలు రెడీ అయిపోయినాయి. ఈ రెడీ అయిపోయిన మసాలాలు అలాగే మిరపకాయలు మరి కొద్దిసేపు ఎండలో అయితే ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు ఆముదం డబ్బా అయితే చూపించలేదండి. ఆముదం వచ్చేసి 100 గ్రాముల ఆముదం బాటిల్ అయితే పెట్టానన్నమాట. ఆముదం వేయటం వల్ల కలర్ బాగుంటుంది, నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుందట. ఇంకా మేమైతే సండే రోజు ఈవినింగ్ అయితే కారం మిషన్ దగ్గరికి వెళ్ళాము. లక్కీగా ఆ రోజు తక్కువ మంది ఉన్నారు. మాది వెంటనే వేసిచ్చేశాడు. అంకుల్ తెలిసిన వాళ్ళే కాబట్టి సరదాగా మాట్లాడుతూ త్వరగా వేసి ఇచ్చారనమాట. మీరు కారం అయితే చాలా బాగుందమ్మాయి కలరు అని కూడా అన్నాడు.
ఇంకా మసాలాలన్నీ కూడా కరెక్ట్గా తెచ్చావు అని అన్నారు. ఇంకా వేపించుకొని వచ్చేసామన్నమాట. ఆ పైన ఉన్న 700 గ్రాములు అయితే నార్మల్ కారానికి పెట్టేసుకొని మిగతా కారం అయితే సాంబార్ కారానికి పట్టించాను. ఇంకా అంకుల్ అయితే 85 రూపీస్ మాత్రం తీసుకున్నారు కేజీన్నరకి. ఇంకా ఆ తర్వాత మన కారం అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.